ఎవ్వరు వచ్చినా ఎవరు చెయ్యాలి. ఎవరు పట్టించుకోరు. ఎన్నిసార్లు చెప్పినా 10 సార్లు చెప్పినా పట్టించుకోరు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కు సీత యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు విశేషం మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ ఎగమాలపాడు విలేజ్. సో మేము గత 10-15 సంవత్సరాల నుంచి మేము రోడ్డు గురించి అయితే చాలా సార్లు విన్నవిస్తూనే ఉన్నాం. అంటే గవర్నమెంట్కి అయితే మేము అప్లై చేస్తూనే ఉన్నాము. బట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు ఎటువంటి రోడ్డు సౌకర్యం అయితే ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ మాకైతే సదుపాయం కల్పించలేదు. సో దానివల్ల మా ఊర్లో ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. సమయానికి హాస్పిటల్ చేరలేక, అలాగే నిత్యావసర సరుకులు ఏదైనా తీసుకుని రావాలి అన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు కూడా మీరు చూడగలిగితే ఇది కిందన కనిపిస్తుంది కదండి, ఇదంతా అక్కడ చూడండి, అది మెయిన్ రూట్. అది ఇక్కడ నుంచి మా ఊరికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ తోవ కూడా మేమే తవ్వుకున్నది. మొన్న తుఫానులో మొత్తం లాగేసింది రోడ్డు, చూస్తున్నారు కదా. ఇదిగో రాయిలు ఎలా బయటకు వచ్చిందో ఇదంతా కూడా చాలా ఎలాగంటే పైన మొత్తం గొయ్యలు. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది కానీ ముందుకెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఏం చేస్తారంటే చాలామందికి షేర్ చేయండి. ఈ రూటు మీదనే నడుచుకుంటూ మా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులందరూ కూడా బయటకు వచ్చి రోడ్డును అయితే రిపేర్ చేసుకుంటున్నారు. చాలా కష్టపడుతున్నారు. రోడ్డు కోసం కష్టాలు చూడండి. సో చూస్తున్నారు కదండి, ఈ గ్రామంలో వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి అయితే అందరూ కూడా ఈ రోడ్డును అయితే రిపేర్ చేసుకుంటున్నారు. ఈ రోడ్డు వరకు వస్తే ఇదిగో ఇక్కడ ఉన్న తమ్ముడికి అయితే మళ్ళీ కందిరీగలు కరిచేసేయండి శుభ్రంగా. ఎక్కడో తిరుగుతున్నాయి ఈగలంతా కూడా. అయినా సరే పట్టు వదలకుండా ఇంకా అదిగో కిందన చూస్తున్నారు కదా, వర్క్ చేస్తూనే ఉన్నారు మా విలేజర్స్ అయితే. ఊరు నుంచి అందరూ కూడా కలిసి వచ్చి ఈ రోడ్డును అయితే మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ వాహనాలు వచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే మళ్ళీ ఇది ఎన్నాళ్ళు ఉండదండి. మళ్ళీ ఏదైనా వర్షాలు పడ్డాయంటే వెంటనే మళ్ళీ మొత్తం వరదలు వచ్చేసి మళ్ళీ కొట్టుకుపోతూ ఉంటుంది. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయ్యో. సో మీకు సింపుల్గా అయితే ఇక్కడ రోడ్డు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూడొచ్చు, ఇది చూసారా ఎలా లాగేసిందో, మొత్తం మట్టి మొత్తం కూడా కిందకి లాగేసిందండి. చూస్తున్నారు కదా రోడ్డు పరిస్థితి ఎలా ఉందో. మొత్తం రాయిలు తేలిపోయి మొత్తం గొయ్యలు అయిపోయినాయి. సో ఇలాంటి దగ్గర వెహికల్ నడవాలంటే చాలా కష్టం అండి. మొత్తం రాయిలు వచ్చేసి వెళ్ళడానికి వీలు లేకుండా కిందనున్న రాయిలు కూడా బయటకు వచ్చేసాయి. ఊరు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఎక్కడ చూసినా కానీ రాయిలు మొత్తం కూడా తేలిపోయి ఉంది మొత్తము. సో ఎటువంటి వెహికల్స్ వెళ్ళడానికి కూడా ప్రమాదకరంగా అయితే మారిపోయింది. ఇలా ప్రతిసారి వర్షం కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడల్లా వీళ్ళంతా కూడా కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా రిపేర్ చేసుకోవడం, మళ్ళీ వర్షాలు వచ్చి కొట్టుకుపోవడం, ఇవే జరుగుతుంది నిత్యము.
నమస్కారం అండి, నా పేరు రాజుబాబు. అయితే ఏ అధికారులు కూడా వచ్చినా సరే స్పందించట్లేదు. డిపో రైస్ కానీ దినుసులు కానీ చాలా ఇబ్బందికరంగా మోస్తున్నాము. ఇప్పటికైనా మా ఊరికి స్పందించి రోడ్డు సదుపాయం చేసి ఇవ్వాలని కోరుచున్నాను. ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయట్లేదు. అలా ఈ రేషన్ రొట్టెలు నడుచుకొని అలా తీసుకొని అక్కడ మోసుకోవడమే, కష్టపడి మోసుకోవడమే. ఏది పండింది కూడా మోసుకోవడమే. ఎన్నిసార్లు చెప్పినా 10 సార్లు చెప్పినా పట్టించుకోరు. నా సరమ మాటలు చెప్తారు, అది చెయ్యారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా విలేజ్లో అయితే చాలా సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇలా రోడ్డు వేసుకుంటూ ఉంటాము. అయినా వరదలు వచ్చిన టైంలో రోడ్డు కొట్టుకొని పోతుంది అనమాట. సో ఈరోజు కూడా మా విలేజ్ వాళ్ళందరూ బయలుదేరి వచ్చి రోడ్ అయితే చేయడానికి వచ్చాము. ఏ అధికారి కూడా పట్టింపు చేసుకోవట్లేదు. చాలా ఇబ్బంది అవుతున్నాం. మేమే బయటకు వచ్చి మా రోడ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో మేమైతే చాలా అంటే చాలా 3 కిలోమీటర్లు కాలినడకతో వెళ్ళి అక్కడ నుంచి బస్సు కానీ ఆటో కానీ ఎక్కి వెళ్ళడమే. గర్భిణీ స్త్రీలకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డోల మోతాలో మోసి తీసుకెళ్ళాలన్నమాట. అలాగే తీసుకెళ్తున్నాము. కొంతమంది అయితే మధ్యదారిలో ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మా బావగారికే జరిగిందనమాట. ఇక్కడే మధ్యదారిలోనే ప్రాణం పోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయామన్నమాట. నమస్కారం అండి, నా పేరు ఆనంద్. ప్రస్తుతానికి మేము ఇక్కడ 20-30 సంవత్సరాలు పైబడి ఉన్నాము. అయినా మాకు ఏ అధికారం వచ్చినా మాకు స్పందించట్లేదు. రోడ్డు గురించి అయితే ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు పిఓ గారు కలెక్టర్ దగ్గర వెళ్ళినా కానీ ఎటువంటి విషయంలో కూడా మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు. ఏక్స్వేలో మాది హైవే రోడ్డుకి మా గ్రామానికి 3 కిలోమీటర్లు ఉంటుంది. అయినా ఎటువంటి ప్రభుత్వం వచ్చినా కానీ మాకైతే పట్టించుకోవట్లేదు. అలాగే తవ్వుకుంటూ రోడ్డు బాగు చేసుకుని అలాగా తిరుగుతున్నాం. నేను ఏదైతే అండి రోజుకు తిరుగుతాను. నేను ఇక్కడ నుంచి దారిలో నుంచి ఒక వ్యాపారం చేస్తాను, చిన్న వ్యాపారము. రాత్రిపూట కూడా తిరుగుతాను. ఇక్కడ నుంచి వర్షం వస్తే వాహనం కూడా తిరగదు. ఇక్కడ నుంచి ఈ బండిలో తిరుగుతున్నాను నేను. రాత్రిపూట కూడా మధ్యాహ్నం పూట కూడా అలాగే కాలినడకతో భయంతో నేను తిరుగుతాను. మూల కదా 3 కిలోమీటర్లు ఉన్నది. ఒక్కో బైక్ కొంటాం అంతే కూడా ఇలాంటి రోడ్డుకి ఎందుకు కొనాలి అనేసి బాధ తిరుగుతున్నాను. మాకు వ్యాపారం చేస్తామంటే కూడా కష్టం ఇక్కడ నుంచి. కానీ ఇస్తాం అనేసి పెండింగ్లో పెట్టేస్తున్నారండి. మాకు ఇవ్వాలనేసి మా ఉద్దేశం ఉన్నది సార్. మరి అందరికీ హాయ్ అండి, నా పేరు సతీష్, మాది ఎగమాలపాడు అనమాట. చూస్తున్నారు కదా, మొన్న వచ్చిన తుఫాను వల్ల రోడ్డు అంతా రోడ్లా లేదు. ప్రస్తుతానికి కనీసం ఆటో బైకులు లాంటివి అయినా తిరిగేవి. ప్రస్తుతానికి మరి ఎమర్జెన్సీ అయినా సరే ఏదైనా సరే తిరగడానికి అయితే ఛాన్సులు లేవు. అందుకనే మొన్నే ఒక ఆవిడ పడిపోయింది. తీసుకెళ్లాలంటే డోల్ మోతో తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. కనీసం ఎమర్జెన్సీ అయినప్పుడు తీసుకెళ్ళడానికి వీలు పడుతుంది అనేసి మేము ఇలాగైతే గ్రామస్తులందరూ కలిసి, మాకెవరు పట్టించుకునేవారు ఉండరు, ఇంకా మన జీవితాలు ఇంతే, చివరి వరకు ఇలాగే చచ్చిపోతామేమో అనేసి మనం కదలకపోతే మన రోడ్డు ఎలాగైనా అవ్వదు అనేసి చిన్న గుంతలు కప్పెడదామని వచ్చామన్నమాట. ఇలాగ కుర్రోళ్ళతో అందరు కలిసి, ఆడవాళ్ళు ఇలాగ ముసలి అందరు కలిసి వచ్చామన్నమాట. చివరికి అయితే పిఓ కలెక్టర్లు కూడా మరి ఏం చేస్తున్నారు, చాలాసార్లు పెట్టినప్పటికీ శాంక్షన్ అవుతుందని చెప్తున్నారు. కానీ మరి స్టార్టింగ్లో అయితే చేసినట్టు చేశారన్నా సగం పనులు చేసి ఆపేశారనమాట. అది కూడా మేము తవ్వుకొని ఇలా న్యూస్లో కొంచెం పెట్టగానే అప్పుడు ఎనర్జీస్ తరఫున ఇచ్చారు, అది చేసాము. ఆ తర్వాత అవి వదిలేసి బిల్లులు చేసుకొని వెళ్ళిపోయారు అనమాట. సరిగ్గా ఇలా కల్వర్ట్లాగా చేసామని చేశారు, అవి పూర్తిగా మట్టి కూడా కప్పెట్టలేదు. అలాగే మెయిన్ దగ్గర సీసీ ర్యాంపులు వేస్తామన్నారు, అవి కూడా వేయలేదు. ఇంకా మా కష్టాలను చెప్పాలంటే వర్ణనాతీతం అనమాట. తక్షణమే పిఓ గారు కానీ కలెక్టర్ కానీ స్పందించి మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్లు ఉన్న మా యొక్క రోడ్డుని చేసి పెట్టాలని మనం చేస్తున్నాం. లేదా బయట నుంచి దాతలు ఎవరున్నా కూడా స్పందించవచ్చు.
పర్లేదు, మా మంచి కోసం ఎవరైనా ముందుకు వచ్చినా మేము సపోర్ట్గా ఉంటాం అనమాట. అభివృద్ధి పరంగా అయితే 100 సంవత్సరాలు బేకులాగా అయిపోయిందనమాట ఈ రోడ్డు లేక. రోడ్డు అన్నది గ్రామానికి వెన్నుముక్క లాంటిది కాబట్టి రోడ్డు అన్నది లేకపోతే అసలు గ్రామం డెవలప్ అవ్వదు, అవ్వదు. ఒక స్కూల్ ఉంది, అలాగే అంగన్వాడీ ఉంది. స్కూల్ కూడా శాంక్షన్లో ఉంది, కానీ ఇలా రోడ్డు బాగాలేదని మధ్యలో ఆపేశారు అనమాట. ఇది పూర్తి చేయాలంటే ముందు రోడ్డు ఉండాలన్నారు. ఇలాగా అన్ని రకాలుగానే మేము చాలా కష్టాలే పడుతున్నాము. చిన్న చిన్న బళ్ళు ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళాలంటే అవ్వటం లేదనమాట. ఆటోలు ఇలాంటివి ఉన్నాయి, 2-3 ఆటోలు ఉన్నాయి, కానీ మరి ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, లేదంటే ఊరు నుంచి 3 కిలోమీటర్లు అనమాట మెయిన్ రోడ్డు దాకా తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళలేని పరిస్థితి, డోలు మొత్తం మోయాల్సిన పరిస్థితి అనమాట. ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్లే అయినప్పటికీ ఎవరికి ఈ యొక్క మా సమస్య కనబడటం లేదు. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరు పట్టించుకునే నాదుడు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అనమాట. అంటే శాంక్షన్ అయిందని చెప్పుకుంటూ ఆ యొక్క మాట మేము చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం అనమాట. మేము ఎవరిని అడిగినా చేస్తామని చెప్పి కాలాన్ని అలాగా మమ్మల్ని గడుపుతున్నారు తప్ప చేసి పెట్టే నాదుడు ఎవరికి ముందుకు రావటం లేదనమాట. అంటే మొన్న గ్రామ సభ అయింది. ఆ రోజు కూడా సెక్రటరీ, సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు అందరూ వచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ పంట కాలువలు అనేసి అడిగితేమో రోడ్డు ఉండాలి అనేసి అన్నారు. మరి ఇంకొకటి స్కూల్ కానీ, అంగన్వాడీ కానీ, ఇలాంటి కమ్యూనిటీ హాల్ కానీ ఇలాంటివి అడిగితేమో రోడ్డు ఉంటేనే మీకు వస్తాయి అనేసి అన్నారు. కానీ ఇల్లులు సెక్షన్ అయ్యింది, 18 ఇల్లులు. దానికి కూడా కష్టపడి పారాలతో సర్దుకుంటూ బెండలు కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ ఇలాంటివి తీసుకొచ్చాము. కొన్ని మోసుకున్నాము. దీనికి అధికారులు స్పందించాలని కోరుచున్నాను. సో మా విలేజ్లో అయితే రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతున్నామండి. అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మేమందరం వచ్చి రోడ్డు పనికి అయితే వచ్చినాము. సో ఆటో వెళ్ళడానికి కూడా బాగాలేదనమాట. ఆటో కూడా నడవదు, చాలా ఇబ్బందితో. అంటే బాగాలేని వాళ్ళు కూడా డోలమూతలు వేసుకుంటూ వెళ్తున్నాము. సో అధికారులు కూడా ఎవరు పట్టింపు చేసుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మాకు మా విలేజ్కి రోడ్డు వచ్చేటట్టు హెల్ప్ చేస్తారని మేమందరం కోరుచున్నాము. సో అదే అండి, మా గ్రామంలో ఉన్నటువంటి సమస్య అయితే మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్ లేదండి. రోడ్ లేక చాలా ఇబ్బందులు అయితే మేము ఎదుర్కొంటున్నాము. కానీ ఈ విషయంలో అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా సరే ఎవ్వరు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. సో అందుకనే చెప్పి మా గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి అయితే ఈ రోడ్డును అయితే ఈరోజు రిపేర్ చేసుకుంటున్నారు. మొన్న వచ్చిన వర్షాలకి మొత్తం కొట్టుకొని పోయింది, మొత్తం రాళ్ళైతే బయటకు వచ్చేసి అలాగే గుంతలు వచ్చాయి. సో ఆ ఉద్దేశంతో అయితే మళ్ళీ రిపేర్ చేసుకుంటున్నారు. ఇదే మళ్ళీ ఎన్ని రోజులు ఉండదు, మళ్ళీ రేపు ఎల్లుండో తుఫాన్ అంటున్నారు. మళ్ళీ వర్షం వచ్చేస్తే మళ్ళీ కొట్టుకుపోతుంది. సో నిత్యం మేము ఇలాగే కష్టాలు పడుతున్నాము, ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటాము. ఇక్కడ నుంచి ప్రయాణించాలి అన్నా, ఊరు నుంచి ఇక్కడికి రావాలి అన్నా, నిత్యావసర సరుకులు ఏదైనా కొని తీసుకెళ్దామన్నా చాలా కష్టాలు అయితే మేము ఎదుర్కొంటున్నాము ఇక్కడ గ్రామస్తులు. మా నాన్నగారు అయితే ఇంచుమించు నాకు తెలిసి ఊహ వచ్చిన నుంచి ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డారు రోడ్డు కోసం. పలానా వాళ్ళ దగ్గర కలవాలి, ఈ అధికారి దగ్గర వెళ్ళాలి, ఎమ్మెల్యే దగ్గర పోవాలని చాలాసార్లు కూడా ఆయన అయితే తిరగటము, నేను డీటీపీ చేసి ఇవ్వడం ఇవంతా కూడా జరిగింది. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నా సరే ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించని పరిస్థితి. సో టోటల్గా ఇదైతే మా గ్రామంలో ఆ రోడ్డు లేకపోవడం వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూడొచ్చు. సో ఇప్పటికైనా మా గ్రామాన్ని అధికారులు స్పందించి వెంటనే తారు రోడ్డు కానీ లేదంటే సీసీ రేంపులు కానీ మాకు నిర్మించి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా ఆదుకుంటారని ఈ గ్రామస్తులతో మేమందరం కూడా ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నాం. మేమైతే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా గ్రామానికి తారు రోడ్డు కానీ లేదా సీసీ రోడ్డు కానీ నిర్మించి మా అందరిని కూడా మా కష్టాన్ని తీరుస్తారని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమి లేదు, ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా మేము అప్లికేషన్స్ పెట్టుకోవడము, మళ్ళీ చేస్తాము, శాంక్షన్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది అని చెప్పటము, ఇదంతా కామన్గా జరిగిపోతుంది మా గ్రామానికైతే. ఇదంతా కూడా మేము విని ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను శాంక్షన్ అయింది అనే మాట. కానీ ఇప్పటికీ కూడా మా గ్రామానికైతే ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. దయచేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించి మమ్మల్ని అందరినీ కూడా 50 కుటుంబాలు జీవిస్తున్నాము, ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు అంబులెన్స్ రావాలన్నా పైకి రాదండి.
ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది పైకి వెళ్ళాలి అంటే చాలా కష్టం అనమాట. ఇక్కడ బండి నడిపిస్తే ఇంకా మధ్యలో ఉండిపోద్ది బండి. అంటే రోడ్డు ఏ రేంజ్లో ఉంటుందో మీరు గుర్తించవచ్చు. కాబట్టి దయవుంచి మీరు ఇన్ని కష్టాలు పడుతున్న మాకు ఇప్పటికైనా మాకు స్పందించి వెంటనే మాకు రోడ్డు సదుపాయం కల్పించి మా గ్రామస్తుల కష్టాన్ని మీరు తీర్చాలని మేము కోరుకుంటున్నామండి ఈ వీడియో ద్వారా. మాలపాడులో రోడ్డు సదుపాయం కల్పించాలి. కల్పించాలి.